మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఉదయకాల సమయంలో నిత్యజీవపు మాటలు వింటున్న వారందరికీ కూడా శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఈరోజు కావలసిన అనుదిన నిత్యజీవపు మాటల్ని దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనం నుంచి మనం చదువుకుందాం. మరునాడు మరలా యోహాను అతని శిష్యులలో ఇద్దరు నిలుచుండగా అతడు నడుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించారు. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుడు చూచి, మీరు ఏమి వెతుకుచున్నారని వారిని అడుగగా. యోహాను సువార్త 1వ అధ్యాయం 35 నుంచి 36, 37 వచనాల్లో యోహాను యేసుక్రీస్తు ప్రభువారిని చూసి, లోక పాపను మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల, ఆయన్ని వెంబడించండి అని యోహాను వారితో చెప్పాడు. చెప్పినప్పుడు వారు వెంటనే ఆంద్రేయ మరొక శిష్యుడు కలిసి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ ఉండగా ఆయన ముందు నడుస్తూ ఉన్నారు, ఆయన వెనక వీరు నడుస్తూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారి వైపు చూసి, మీరు ఏమి వెతుకుచున్నారు అని వారిని ఒక ప్రశ్న అడిగినట్లుగా మనం చూస్తాం. మీరు ఏమి వెతుకుచున్నారు, మీరు ఎవరిని వెతుకుచున్నారు, మీరు దేనిని వెతుకుచున్నారు అని ప్రభు వారిని ప్రశ్నించగా, రబ్బీ, మేము నీవుండు స్థలాన్ని మేము చూడాలనుకుంటున్నాం, మేము నీతో ఉండాలనుకుంటున్నామని వారు సమాధానం ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్లో చాలా ప్రశ్నలు వేసినట్లుగా మనం దేవుని వాక్యాన్ని చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. వాటిలో ఒక ప్రశ్నే, మీరు వేటిని వెతుకుచున్నారు, మీరు దేనిని వెతుకుచున్నారు. దేవుని వాక్యంలో చూసినట్లయితే శిష్యులతో అంటాడు కదా, ఈ ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడుగుతారు. ఆ తర్వాత ఆయన పేతురు వైపు చూసి, పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడుగుతాడు. ఆ తర్వాత ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరియ ఏడుస్తూ ఉంటే, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని ఆమెను ప్రశ్నించినట్లుగా కూడా మనం చూడగలం. కాబట్టి యేసు ప్రభు అడిగిన ప్రతి ప్రశ్న కూడా మానవుని యొద్ద జవాబులు తప్పనిసరిగా ఉండాలి. రేపు 2వ రాకల్లో కూడా ప్రభు నిన్ను నన్ను ఎన్నో ప్రశ్నలతో సంధించబోతూ ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే ప్రభు అడిగిన ప్రశ్న ఆదాముని, ఆదాము నీవెక్కడున్నావు? నేను మీ తండ్రినైతే, మీరు నా కుమారులైతే నాకు రావలసిన మహిమ ఏది అని అడిగాడు. మలాకి గ్రంథం, నాకు భయపడు వారు ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు అడిగిన యోహాను సువార్తలోని ప్రశ్నకి మనం సమాధానం చెప్పేవారిగా ఉండాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను. మీరు ఏమి వెతుకుతున్నారు అని ప్రభు వారిని అడిగినట్లుగా బైబిల్లో మనం చూడగలం. వెతుకుట అనే మాటకు అర్థం ఏంటిదంటే అన్వేషించుట, కనుగొనుట, విచారించుట, వివరంగా తెలుసుకోవటం, లేకపోతే ఆరా తీసి అడగటం. ఏదైనా పుస్తకం పోయినప్పుడు దాన్ని వెతుకుతారు కదా, ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు ఆ సమస్యకి పరిష్కారం వెతుకుతారు కదా, అలాగే వెతుకుట అనే మాటకి ఈ అర్థాలన్నీ కూడా వస్తాయి. దేవుడు ఆకాశం నుంచి ఎవరు చూస్తున్నాడో కూడా బైబిల్ చెప్తుంది. కీర్తన గ్రంథం 12వ కీర్తనలో మనం చూసినట్లయితే, వివేకం కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని ఆకాశం నుంచి దేవుడు చూస్తున్నాడని బైబిల్ చెప్తుంది. దేవుడు వెతుకుతున్నాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి వివేకం కలిగి ఆయన వెతుకువారు కలరేమో అని చెబుతున్నాడు. కాబట్టి ఆయన వెతుకువారు కావాలి, ఆయన్ని అన్వేషించువారు కావాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడండి. మరి ఎవరైనా ఉన్నారా భూమి మీద ఆయన వెతికేవారంటే, రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే ఎవరు కూడా ఆయన వెతికేవారు లేరు. దేవుని వెతుకువారు ఎవరునూ లేరు, అందరూ దారి తప్పిపోయారని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి మనం ఆయన వెతకలేదు, కానీ దేవుడే మనల్ని వెతుక్కుంటూ భూలోకానికి వచ్చాడు. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన మనల్ని వెతుక్కుంటూ భూలోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన ప్రభువును మనం వెతుకుతూ ఉన్నాం. ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడో ఆయన లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉండగా ఆయన గురించి మనం వెతుకుతూ ఉన్నాం. కానీ
దేవుణ్ణి ఎవరు కూడా వెతికే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, దేవుణ్ణి వెతుకువారు ఎవరైనా ఉన్నారేమని దేవుడు చూస్తూ ఉన్నాడు. భూలోకాన్ని చూసినప్పుడు భూలోకం దేవుని వెతకటం మర్చిపోయింది. అయితే దేవుని ఎలా వెతకాలని బైబిల్ చెప్తుందయ్యా అంటే, దేవుని వాక్యంలో చూసినట్లయితే సామెతల గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా రాయబడింది, దేవుణ్ణి వెండిని వెతికినట్లుగా ఆయన వెతకాలంట. కీర్తన గ్రంథం 14వ కీర్తనలో ఈ విధంగా రాయబడింది, వివేకం కలిగి ఆయన వెతకాలి అని. అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 29వ వచనంలో ఇలా ఉంది, పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఆయన్ని మనం వెతకాలి. దీనవృత్తాంతాల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనంలో ఎలా ఉంది, హృదయపూర్వకంగా ఆయన్ని మనం వెతకాలి. అదేవిధంగా హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం ఎలా ఉంది, మన మనసు త్రిప్పుకొని మనము ఆయన్ని వెతుకువారిగా ఉండాలి. కాబట్టి నీవు ఒకవేళ దేవుణ్ణి వెతకాలి అనుకుంటే ఆయన వెతుకు వారందరికీ దొరుకుతారని చెప్పాడు. తట్టు వారందరికీ ఆ తీయబడిని చెప్తూ వచ్చాడు. వెతుకు ప్రతి వాడు పొందుకుంటాడు, అడుగు ప్రతి వాడు పొందుకుంటాడని ప్రభు చెప్పాడు. వివేకముతో ప్రభుని వెతకటం, ప్రభు వాక్యాన్ని వెతకటం నేర్చుకుందాం. జాగ్రత్తగా ప్రభుని వెతకటం నేర్చుకుందాం. ఏదైనా బంగారం కమ్మి కానీ పోయినప్పుడు దాన్ని ఎలా వెతుకుతామో అలా ప్రభుని వెతకటం నేర్చుకుందాం. అదేవిధంగా మన హృదయాన్ని తిప్పుకొని, మన మనస్సును మార్చుకొని, మన అలవాట్లు మార్చుకొని, మన బుద్ధిని మార్చుకొని మనము ఆయన్ని వెతికేవారిగా ఉండాలి. కీర్తనలు 63వ కీర్తన మొదటి చరణం చెప్తుంది కదా, వేకువని ఆయన్ని వెతకండి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఎప్పుడు దేవుణ్ణి వెతకాలి, మనము ఎప్పుడు దేవుణ్ణి వెతకాలని దేవుడు కోరుకుంటున్నాడు? హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, యెహోవాను వెతుకుటకు ఇదే సమయము, ఇదే సమయము, దేవుణ్ణి వెతికే సమయం ఇదే. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదకుడి. కాబట్టి ఉదయకాల సమయంలో మనము వేటిని వెతుకుచున్నాం? దేవుణ్ణి వెతికే వారిగా ఉన్నామా? దేవుని రాజ్యాన్ని వెతికే వారిగా ఉన్నామా? దేవుని సన్నిధిని వెతికే వారిగా ఉన్నామా? జాగ్రత్తగా దేవుని వెతుకుతున్నామా? వివేకం కలిగి దేవుని వెతుకుతున్నామా? ఈ లోకములో తుచ్చమైన వాటిని వెతికేవారు ఉన్నారు. ఉదయాన్నే ఫోన్ తీసి వారు సాయంత్రం వరకు వారికి ఇష్టమైన వాటిని ఆ ఫోన్లో వెతుకుతూ ఉన్నారు. ధనాన్ని సంపాదించాలని ధనం వెంబడి పరిగెత్తుతూ వాటిని వెతుకుతూ ఉన్నారు. లోకాన్ని వెతుకుతున్నారు, లోక స్నేహాలను వెతుకుతున్నారు. లోకములో ఉన్న భ్రష్టత్వాన్ని నేడు ప్రజలు వెతుకుతూ ఉన్నారు. ఆత్మ సంబంధమైన వెలుషులు భూలోక సంబంధమైన వాటిని వెతకక పర సంబంధమైన వాటిని వెతుకుతారు. కాబట్టి దేవుడు నీ నుండి నా నుండి కోరుకుంటున్నాడు, వివేకము కలిగి ఆయన్ని వెతుకుదా. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.